అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 4th జూన్ ట్యూస్డే. సో ప్రపంచమంతా పక్కన పెడితే ప్రపంచంలో ఉన్న భారతీయులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఎన్నికల పండుగ ఇవాళ ముగియబోతోంది. ఎవరు ఈసారి లీడర్గా నిలుస్తారు అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే పూర్తి స్థాయి తమ దీన్ని వెల్లడించేశాయి. ఇక మనం జస్ట్ అవాయిడ్ చేయాల్సింది అధికారిక ప్రకటన కోసమే అన్నట్టు చూడవచ్చు. ఏషియన్ మార్కెట్స్లో మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. హాంకాంగ్ ఒకటి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిన్నటి ట్రేడింగ్ సెషన్లో అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా మిక్స్డ్ ట్రెండ్ మనం చూస్తున్నాం. నాస్డాక్ 0.5% మేర లాభపడితే S&P 500 0.1% మేర లాభపడింది. డౌ జోన్స్ ఒక 0.3% మేర నష్టాలతో ముగిసింది. ఆయిల్ మళ్ళీ మరింత బలహీనపడింది. ఆయిల్ ప్రైస్ ఎక్స్టెండ్ లాసెస్ ఆన్ వరీస్ ఆఫ్ సప్లై రైజింగ్ లేటర్ ఇన్ 2024 బిలో $80 రావడం చూస్తున్నాం. మనకు మరొక పాజిటివ్ సంకేతం. గోల్డ్ $2,370 దగ్గర ఒక $20 దాకా గోల్డ్లో మనకు జంప్ చూసాం. బ్యాడ్ ఎకనామిక్ న్యూస్ హ్యాస్ బీన్ గుడ్ ఫర్ స్టాక్స్ బట్ దట్ కుడ్ చేంజ్ దిస్ వీక్. సో ఇవన్నీ పక్కన పెడితే మన మార్కెట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సో మార్కెట్స్లో ఒక అనూహ్యమైన రోరింగ్ ర్యాలీ నిన్న కూడా మనం ఉదయం మాట్లాడుకున్నాం. 500 పాయింట్లకు పైగా లాభాలతో నిఫ్టీ ప్రారంభం అవుతుంది అని చెప్పి. సో అంతకంటే మించి మార్కెట్స్ లాభపడ్డము, రికార్డు స్థాయిల్ని నమోదు చేయడం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అయితే ఇదే ఉత్సాహం మరికొద్ది కాలం పాటు కొనసాగుతుందా, ఎంతకాలం పాటు కొనసాగుతుందని చెప్పడం ఎవరి వల్ల సాధ్యం కాదు. సాధారణంగానే విక్స్ వోల్టాలిటీ ఇండెక్స్ కానీ చూసుకున్నా బై ఆన్ రూమర్ సెల్ ఆన్ న్యూస్ అన్న ఫార్మాట్ ఉంటుంది. అంటే ఇక న్యూస్ వచ్చేసిన తర్వాత, అంటే ఇక మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యి భారతదేశాన్ని మరింత పతాక శీర్షికలోకి ఎక్కించడానికి ఆయన చేసే ప్రయత్నం అయితే దానికి ఒక 5 సంవత్సరాల పాటు సుదీర్ఘ సమయం పడుతుంది. ఇమ్మీడియట్గా అలా నీజర్కి రియాక్షన్ రావాలంటే నేను ఎగ్జిట్ పోల్స్ కారణంగా వచ్చేసింది. సో ఇక్కడి నుంచి భారీ లాభాలు వస్తాయని, నిన్న ఎలా అయితే వచ్చాయో అలాంటి లాభాలు మళ్ళీ వస్తాయని చెప్పి అనుకోవడం అయితే మన అమాయకత్వం అవుతుంది, అవివేకం కూడా అవుతుంది. సో నిన్న రావాల్సిన న్యూస్ అయితే వచ్చేసింది. మార్కెట్ అహెడ్ ఆఫ్ ఇట్స్ ఫండమెంటల్స్ పెరగాల్సింది ఎంత అవుతుందో అంతకంటే విపరీతంగా అయితే పెరిగేసింది. సో ఇక్కడి నుంచి మనం వాస్తవాన్ని జీర్ణించుకొని మనం జాగ్రత్తగా నిదానంగా అడుగులు వేయాల్సిన సమయం పూర్తి స్థాయిలో ఉంది. సో నిన్నటి ఉత్సాహం ఇవాళ కూడా కొనసాగుతుందంటే చెప్పడం కష్టం అది. సో న్యూస్ బ్రేక్ అవుతున్న కొద్దీ మిడ్ సెషన్ తర్వాత మేబీ కొద్దిగా మార్కెట్స్లో మళ్ళీ బలహీనత వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే నష్టాల్లోకి జారుతుందని చెప్పలేం, కానీ బట్ ఏదైతే యుఫోరియా ఉందో ఆ యుఫోరియా తగ్గిపోతుంది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారీ కూడా వస్తుంది. నిన్న కూడా యాక్చువల్గా CDSLలో చాలా ఇష్యూస్ మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. గ్లిచ్ అట్ CDSL ట్రిప్స్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ ప్లాన్స్. ఎగ్జిట్ అవ్వాలి, భారీ లాభాలతో ఎగ్జిట్ అవ్వాలని చాలామంది ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా CDSLలో ఉన్న OTP ఇష్యూస్ కారణంగా సో చాలామంది ట్విట్టర్లో సోషల్ మీడియా వేదికగా CDSLను గట్టిగానే విమర్శలు చేసినప్పటికీ కూడా అక్కడ పెద్దగా చలనం ఉండదు, మనకు తెలిసిన సంగతే. సో ఈరోజు అలాంటి ఎగ్జిట్స్ కూడా జరగచ్చు, ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారీ కూడా రావచ్చు. సో దానికి తగ్గట్టు ట్రేడర్స్ ప్రిపేర్ అయి ఉండాలి. ఇన్వెస్టర్స్ పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టర్స్ దీని గురించి పెద్దగా ఆలోచించకండి. మనం ముందు పదే అనేక సందర్భాల్లో కూడా చెప్పుకుంటున్నట్టు ఇన్ఫ్రా థీమ్ లాంటి స్టాక్స్కి స్టిక్ ఆన్ అవ్వడం, ఈవెన్ L&T లాంటి పెద్ద కంపెనీస్ కానీ, పవర్ స్పేస్లో కల్పతరు పవర్ కానీ, KEC ఇంటర్నేషనల్ కానీ ఇలాంటివన్నీ కూడా ఒక సెగ్మెంట్లో మంచి లాభాలను ఇచ్చే అవకాశం దీర్ఘకాలంలో ఉంది. వాటిని మనం గమనంలో పెట్టుకుందాం. ఇక స్టాక్స్ పరంగా చూస్తేనేమో విప్రో యాజ్ అపాయింటెడ్ బ్రూనో షెంక్ యాజ్ కంట్రీ హెడ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ స్విట్జర్లాండ్. ఓకే, RVNLకి 440 కోట్ల రూపాయల ఒకటి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చింది సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి. బయోకాన్కి వాళ్ళ వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఇంజెక్టబుల్ ప్రోడక్ట్ మికా ఫున్గిన్కి US FDA నుంచి అనుమతి లభించింది. ICICI బ్యాంక్ అదాని 1తో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీళ్ళిద్దరు కలిసి బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ని ఎయిర్పోర్ట్ లింక్డ్ బెనిఫిట్స్తో ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇక అదాని గ్రూప్ కంపెనీస్ కూడా క్రెడిట్ కార్డ్స్ విభాగంలోకి, ఫైనాన్స్ విభాగంలోకి పూర్తి స్థాయిలో అడుగు పెట్టేసింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఆరిజిన్ ఫార్మాసిటికల్ సర్వీసెస్ ఓపెన్ ఇట్స్ బయోలాజికల్ ఫెసిలిటీ ఇన్ హైదరాబాద్. ఓకే, M&M దాదాపు 7% మేర డిస్బర్స్మెంట్ పెంచింది. జీ కూడా జూన్ 6వ తారీఖున భేటీ కాబోతోంది కొద్ది నిధుల సమీకరణ కోసం. ఇక్కడ ఇంకొక పాయింట్,
యుఫోరియా బ్లోస్ రూఫ్ ఆఫ్ అదానీస్ అండ్ పిఎస్యూ స్టాక్స్. ఓకే, పిఎస్యూ స్టాక్స్ అంటే సో ఈసారి డిజిన్వెస్ట్మెంట్ మనం ఊహించిన దానికంటే ఎక్కువ డిజిన్వెస్ట్మెంట్ ఉండబోతుంది. ఇక ప్రభుత్వ కంపెనీలు అనేవి దాదాపుగా మనం మర్చిపోవచ్చు. కోర్ సెక్టార్లో మాత్రమే ప్రభుత్వ రంగ కంపెనీలు ఉంటాయని చెప్పి గతంలో కూడా బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సేమ్ ఈసారి కూడా అదే పద్ధతి ఉంటుంది. అయితే అదాని గ్రూప్ స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయనేది మనం ప్రత్యేకించి దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. మోడీ గారు గెలుస్తున్నారంటే అదాని స్టాక్స్ అన్నీ ఎందుకు పెరుగుతున్నాయి, ఇంకా మనం దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. సో డైరెక్ట్లీ కంటి ముందు కనిపిస్తూనే ఉంది. మిగిలిన ఏ స్టాక్స్ పెరగకుండా ఇవి ఇంత గ్రూప్ కంపెనీస్ ఈ స్థాయిలో పెరుగుతున్నాయంటే ఎస్బీఐ, హెచ్ఏఎల్, ఎల్ఐసి, ఐఆర్ఎఫ్సి లాంటి స్టాక్స్లో కూడా చాలా స్ట్రాంగ్ జంప్ అయితే మనం చూసాము. సో ఈ స్టాక్స్లో ఇలాంటి పిఎస్యూ స్టాక్స్లో కూడా అండ్ అదాని రిలేటెడ్ స్టాక్స్లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది ఎప్పటికప్పుడు. సో అలా చూస్తూ కూర్చుంటే ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టు కరిగిపోతుంటుంది, ఐస్ కరిగిపోయినట్టు. సో ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకుని టేబుల్లో తీసుకుంటేనే మనకి ప్రాఫిట్స్ వచ్చినట్టు. లేదా కళ్ళ ముందు చూసుకొని ఊరికే నాకు ఇంత పర్సెంటేజ్ ఉంది, అంత పర్సెంటేజ్ ఉందని లాభాలు ఊరికే చూసుకుంటే ప్రయోజనం లేదు. ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వండి అదే స్టాక్ పడినప్పుడు. ఇంకా యావరేజ్ రెవెన్యూ పర్ ఆపరేటింగ్ బెడ్ ఆర్పాబ్ అనేది హాస్పిటల్ కంపెనీస్కి బాగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ మ్యాక్స్ హెల్త్ కేర్ చాలా స్ట్రాంగ్ ఆర్పాబ్ నమోదు చేస్తుంది. ఎబిటా మార్జిన్స్ కూడా అత్యధికంగా గరిష్టంగా 26.5% మార్జిన్స్ మ్యాక్స్ హెల్త్కి ఉన్నాయి. నారాయణ హృదయాలయ కూడా చాలా బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక మిగిలిన వాటిలో ఆస్టర్ డిఎం కానీ అవన్నీ కూడా అంత గొప్పగా పర్ఫామ్ చేయట్లేదు. ఈవెన్ మ్యాక్స్ హెల్త్ అండ్ నారాయణ హృదయాలయ టాప్ బెట్స్గా ఉన్నాయి హాస్పిటల్ స్టాక్స్లో. ఎఫ్పిఐస్ షార్ట్ పొజిషన్స్ ఉన్నప్పటికీ షార్ట్ పొజిషన్స్ వైండప్ చేసుకుంటారు. బట్ స్టిల్ క్యాపిటల్ గూడ్స్ కానీ కన్స్ట్రక్షన్స్ అండ్ మెటీరియల్ రిలేటెడ్ స్టాక్స్లో తమ వాటాల్ని పెంచుకుంటున్నారు. గ్లిచ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇండియా ఇంక్ ఎండ్స్ FY24 ఆన్ స్ట్రాంగ్ నోట్ సెట్ ఫర్ హెల్తీ గ్రోత్ ఇన్ నెక్స్ట్ ఫిజికల్ 2. సో ఇక్కడ రెవెన్యూస్ తగ్గుతున్నాయి, బట్ అట్ ది సేమ్ టైం ప్రాఫిట్స్ మాత్రం గణనీయంగా పెంచుకునే ప్రయత్నాలు కంపెనీస్ అన్ని చేస్తున్నాయి. అది ఒక పాజిటివ్ అంశం. బాండ్స్ రూపీ స్టేజ్ స్ట్రాంగ్ రిబౌండ్ ఆన్ పోల్ అవుట్లుక్. రూపీ కూడా కొద్దిగా రికవర్ అయింది. 10-year బాండ్ ఈల్డ్స్ కొద్దిగా కనిష్టంగా దిగి రావడం చూస్తున్నాము. జీ వెయిస్ ప్లాన్స్ టు రైజ్ ఫండ్స్ అమిడ్ కాస్ట్ కట్. ఓకే, ఎ డజన్ కన్స్యూమర్ కంపెనీస్ ప్లాన్స్ పబ్లిక్ లిస్టింగ్స్ యాజ్ బిజ్ ప్రాస్పెక్ట్స్ ఇంప్రూవ్. ఇంకా స్విగ్గీ కానీ కోకోకోలా బాటిలింగ్ పార్ట్నర్ హిందుస్థాన్ కోకోకోలా బెవరేజ్, హెచ్సిబి, YY నూడిల్స్ ఒకటి, CG ఎలీడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్, అర్బన్ టాట్స్, క్రెమికా ఫుడ్స్, పటేల్ రిటైల్ ఇవన్నీ కూడా పిఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ వీళ్ళందరూ కూడా ఐపీఓకి రాబోతున్నారు అనేది ఈ స్టోరీ సారాంశం. 100 days మెంటార్షిప్ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. వాస్తవానికి నిన్నటి నుంచి ప్రారంభం కావాలి, బట్ ఇవాళ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్న నేపథ్యంలో దాటిని రేపటికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో మోడీ 3.0 స్ట్రీట్ సెలబ్రేట్స్ ఆన్ రిజల్ట్ ఈవ్. కామర్స్ డిపార్ట్మెంట్ స్టీల్ మినిస్టర్ టజిల్ ఓవర్ ఇంపోర్ట్ కోటా. ఓకే, 42 సంవత్సరాల తర్వాత ఇండియాకి ప్రపంచ ప్రముఖ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మీటింగ్ జరుగుతోంది ఇండియాలో. పవర్ గ్రిడ్ స్టాక్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. మార్కెట్ డామినెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎక్స్పెన్సివ్ అయిపోయిన వాటిని ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. మనం కోల్ ఇండియా ఆల్ టైమ్ హిట్ చేసింది. ఈ ఏడాది ఇప్పటికి 122% మేర లాభపడింది. ప్రజ్ ఇండస్ట్రీస్ 10% మేర లోయర్ లెవెల్స్ నుంచి రికవరీ రావడం చూసాం. ప్రభుదాస్ లీలాధర్ ఈ స్టాక్ మీద పాజిటివ్గా ఉంది. అండ్ ఎగ్జిట్ పోల్ ర్యాలీ ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. సో ఇవాళ ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగానే మేబీ మార్కెట్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగానే ఓవరాల్గా రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో అతి యూఫోరియా పనికిరాదు. 3% నిన్న మార్కెట్స్ పెరిగిన తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా అదే స్థాయిలో మార్కెట్స్ పెరుగుతాయనుకోవడం అయితే సరైనది కాదు. దానికి తగ్గట్టు మీ ట్రేడ్ పొజిషన్స్, ట్రేడ్ నిర్ణయాలు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.